సిద్దిపేట జిల్లా బెజ్జంకి ఇథనాల్ ఫ్యాక్టరీ నుంచి శుద్ధి చేయని వ్యర్థ జలాలను బయటకు విడుదల చేస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ మండల శాఖ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గొల్లకుంట నుంచి దాచారం శివారుకు వెళ్లే ఒర్రెలో వ్యర్థ జలాలు ప్రవహిస్తున్న ప్రాంతాన్ని బీజేపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు కొలిపాక రాజు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థ జలాల వల్ల వ్యవసాయ భూములు కలుషితమవుతున్నాయని, పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆరోపించారు. అలాగే పశువుల ఆరోగ్యం ప్రమాదంలో పడటంతో పాటు చెరువులు, వాగుల్లో చేపల పెంపకంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రజల ఆరోగ్యం, రైతుల జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణకు ముప్పుగా మారిన ఈ సమస్యను అధికారులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని వెంటనే వ్యర్థ జలాల విడుదలను నిలిపివేయాలని, కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.